ఓం శ్రీ సాయిరామ్. జై శ్రీరామ్. జై వీరాంజనేయ. శ్రీరామ పద్యాలు శ్రీ దాశరథి శతకము నుండి. దైవము తల్లి తండ్రి తగుదాత గురుండు సకుండు నిన్నెకా భావన సేయుచున్నతరి పాపములెల్ల మనోవికార దుర్భావితు చేయుచున్నవి. కృపామతివై ననుగావుమీ జగత్పావనమూర్తి భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. నువ్వే నా తల్లి తండ్రి గురువు స్నేహితుడు అని భావన చేస్తూ నిన్ను ప్రార్థించాలి అని ప్రయత్నం చేస్తున్నప్పుడల్లా ఏదో దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు, ఇంకా లౌకిక సంబంధించినటువంటి కోరికలు ఇవన్నీ వచ్చి పడుతున్నాయ్యా. దయచేసి నాపై కృప కలిగి నన్ను ఉద్ధరించవయ్యా. ఆ ఆలోచనలు, ఆ కోరికలు రాకుండా నన్ను నీ భక్తిలో ఉండేలా చెయ్యవయ్యా రామచంద్ర అని కవి ప్రార్థిస్తూ ఉన్నాడు. వాసవరాజ్య భోగ సుఖవార్ధిని దేలు ప్రభుత్వమభినా ఆశకు మేరలేదు. కనకాద్రి సమాన ధనంబు గూర్చినం కానును కాసును వెంటరాదు. కని కానక చేసిన పుణ్యపాపముల్ వీసరబోవ. నీవు 10,000 జాలు భవంబు నొల్ల నీ దాసునిగాగా ఏలుకొను దాశరథి కరుణాపయోనిధి. ఈ భూమండలం మొత్తాన్ని పాలించే అవకాశం వచ్చినా ఆశ చావదు. అలాగే హిమాలయాల పర్వతాలంత ఎత్తు ధనరాశి లభించినా ఆశ చాలదు. ఇంకా ఎక్కడైనా ఉందేమో చూడండి, స్వర్గలోకంలో ఉంటుందంట, దాన్ని కూడా తెచ్చి ఇవ్వండి అని మనిషి ఆశకు అంతు లేదు. అటువంటి అంతేకాదు తెలిసి తెలియక చేసిన పుణ్య పాపములు విడిచిపెట్టవు, అవి ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే. కాబట్టి వీటన్నిటినీ కాదయ్యా, కేవలం నీ పదపద్మాల యందు అనన్యమైనటువంటి భక్తిని మాత్రమే నాకు ప్రసాదించు. అదొక్కటే నాకు మనశ్శాంతిని కలిగిస్తుంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది అనే అద్భుతమైనటువంటి భక్తి భావనను, నగ్న సత్యాన్ని కవి తెలియజేస్తున్నాడు. మరి మన ఆశలు, కోరికలు 60 సంవత్సరాలు దాటినా ఇంకా వాటి వెనకాలే పెరగడుతూ ఉండి వాటిల్లోనే ఉంటే మనను ఎవరూ కాపాడలేరు. ఓం సాయిరామ్. జై శ్రీరామ్.